సిటీ సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మూకోపి యత్ప్రసాదేన ముకుందశయనాయతే రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే. తపస్వాధ్యాయ శుశ్రూషా కృష్ణపూజా రతం మునిం విశ్వేశమిష్టదం వందే పరివ్రాట్ చక్రవర్తినం. ఆపాదమూలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. మంత్రాలయ ప్రభువులు తుంగాతీర నివాసులైనటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి దివ్యమైన భవ్యమైన అద్భుతమైనటువంటి జీవిత విశేషాలను, వారి జీవితంలో భక్తులను అనుగ్రహించినటువంటి అనేక మహిమలను శ్రవణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అధ్యాత్మ బంధువులారా, హరౌరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన అంటారు. భగవంతుడి దగ్గరకు వెళ్ళి భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు ఆ ఫలాన్ని ఇవ్వకపోతే మనం గురువు దగ్గరికి వెళ్ళి గురుపాదమును శరణు వేడాలి. గురువే శరణం, గురువే శరణం, గురువే శరణం అని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గురుపాదమును మనం భక్తి శ్రద్ధలతో గురుపాదములకు శరణు జొచ్చితే తప్పకుండా గురువు అనుగ్రహం ద్వారా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి గొప్ప సద్గురువులే, జగద్గురువులే మంత్రాలయ ప్రభువులు శ్రీ రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. మంత్రాలయ ప్రభువుల జీవిత విశేషాలను, వారి పూర్వాశ్రమ విశేషాలను, బాల్యమును ఒకసారి శ్రవణం చేద్దాం. అది తమిళనాడు రాష్ట్రం భువనగిరి అనేటటువంటి ఒక నగరం. ఆ నగరంలో వీణా కృష్ణ భట్టుల వారు, వీణా కనకాచల భట్టుల వారు, వీణా తిమ్మన్న భట్టుల వారు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి వంశం ఉండేది. వారందరూ కూడా శ్రీకృష్ణదేవరాయుల వారికి, వారి పూర్వ తరానికంతటికి కూడా వీణావాదనను నేర్పినటువంటి మహానుభావులు. అటువంటి ఆ వీణ తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనేటటువంటి దంపతుల యొక్క సంతానమే మంత్రాలయ ప్రభువుల వారు. వారి పూర్వాశ్రమ నామధేయము వెంకటనాథ అని. చూడండి, మంత్రాలయ ప్రభువుల వారి పూర్వాశ్రమం గురించి మనం ఒకసారి వారి యొక్క అద్భుతమైనటువంటి గాథను శ్రవణం చేయాల్సి వస్తే, గోపికాంబ మరియు తిమ్మన్న భట్టుల దివ్యమైనటువంటి తృతీయ సంతానము వెంకటనాథుల వారు. వారు విశేషంగా ఆ ఇద్దరు దంపతులు కూడా శరణ్యం శరణం యయుః, సంతానము కలగాలి, వారికి అద్భుతమైనటువంటి పుత్రుడు జన్మించాలి అనేటటువంటి భావనతో ఎవరిని ఆశ్రయిస్తే, ఎవరిని శరణు జొచ్చితే సత్సంతానము కలుగుతుందో అటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి చేరుకొని ఎన్నో రోజుల పాటు తపస్సును ఆచరించారు తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ దంపతులు. వారి యొక్క తపఃఫలితము, వారి యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చినవాడై భగవంతుడు ఒక కుమారుడిని, ఒక అద్భుతమైనటువంటి వరకుమారుడిని వారికి ప్రసాదించాడు. వారికి ఆ దంపతులు విశేషమైనటువంటి స్వామివారి యొక్క సేవ చేత జన్మించిన వాడే కాదు అవతరించిన వాడే మంత్రాలయ ప్రభువుల వారు శ్రీ రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. చూడండి, వారి మంత్రాలయ ప్రభువుల వారు పూర్వాశ్రమంలో తన తల్లి యొక్క గర్భంలో ఉండగా, అంటే గోపికాంబ గర్భమును ధరించినటువంటి సందర్భంలో సామాన్యంగా స్త్రీలకు గర్భము ధరించిన తర్వాత
కొన్ని ఆహార సంబంధితమైనటువంటి కోరికలు ఉంటాయి. అంటే ఉదాహరణగా పులుపు పదార్థాలను తినాలి, చింతకాయలు తినాలి, ఇటువంటి కోరికలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి. అయితే గోపికాంబకు విపరీతమైనటువంటి ఆహార సంబంధితమైనటువంటి కోరికలు ఉండేవట. గోపికాంబ ఆ వెంకటనాథుడు గర్భంలో ఉండగా అందరికీ కూడా పులుపు తినాలని అనిపిస్తే గోపికాంబకు మాత్రము ఎర్రమట్టిని తినాలి అనిపించేదట. అంటే ఆ గర్భంలో ఉండేటటువంటి గర్భస్థ శిశువుపై ఆ కోరికలు ఆధారపడి ఉంటాయి. గోపికాంబకు ఎర్రమట్టిని తినాలి అని అనిపించేదట. అప్పుడప్పుడు ఎర్రమట్టిని స్వీకరిస్తూ ఉండేదట. ఎందుకంటే భవిష్యత్తులో జన్మించేటటువంటి ఈ కుమారుడు ఎర్రమట్టి అంటే కాషాయ వస్త్రమును ధరించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడు అనేటటువంటి సూచన గర్భములోనే మంత్రాలయ ప్రభువుల వారు ఆ విధంగా ఒక లక్షణాన్ని సూచనను భక్తులకు అనుగ్రహించారు. అంతేకాకుండా గోపికాంబ సామాన్యంగా గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకుంటారు. అయితే గోపికాంబ మాత్రము ప్రాతకాలములో అరుణోదయ కాలంలోనే నిద్రలేచి ప్రతినిత్యము తమ సమీపంలో ఉండేటటువంటి కావేరీ నదికి వెళ్ళి చన్నీటి స్నానం ఆచరిస్తూ ఉండేదట. దీని యొక్క సూచన ఏమిటంటే భవిష్యత్తులో జన్మించబోయేటటువంటి ఈ బాలుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ప్రతిరోజు చన్నీటి స్నానము చేసి నీటిలో స్నానం చేసి భగవంతుడిని అద్భుతమైనటువంటి పూజా కైంకర్యాలు ఆచరిస్తాడు అనేటటువంటి దానికి సూచకంగా గోపికాంబ గర్భములోనే తాము విశేషంగా చన్నీటి స్నానాన్ని ప్రతినిత్యము కావేరీ నదిలో ఆచరించేదట. అంతేకాకుండా చూడండి, చాలా విశేషాలు. గోపికాంబ గర్భమును ధరించినటువంటి సందర్భంలో పరగృహాదుపానీతం అంటారు. అంటే తమ ఇంట్లో ఆహారాన్ని స్వీకరించేది కాదట. రుచిరం వా అరుచిరం వా అంటే తమ పక్కన ఇంటికి వెళ్ళి ఆహార పదార్థాలను తెచ్చి ఆ ఆహార పదార్థాలను గోపికాంబ ప్రతినిత్యము కూడా స్వీకరిస్తూ ఉండేదట. దీని అర్థం భవిష్యత్తులో జన్మించబోయేటటువంటి ఈ బాలుడు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో భక్తులు ఇచ్చేటటువంటి భిక్షావందనాన్ని స్వీకరిస్తాడు అనేటటువంటి దానికి సూచకంగా గోపికాంబ ప్రతినిత్యము పక్కింటి వారి ఇంట్లోకి వెళ్ళి ఆహార పదార్థాలను తెచ్చుకొని ఆహారాన్ని స్వీకరించేది అని చెబుతారు. అంతేకాకుండా సామాన్యంగా గోపికాంబ గొప్ప విదుషీమణి, సంస్కృత భాషను చాలా అద్భుతంగా తెలుసుకున్నది. ఆమె గోపికాంబ ప్రతినిత్యము అందరినీ ఒక భజన సమూహాన్ని ఒక చోట చేర్చి ఆ భజన సమూహానికంతటికి కూడా భాగవత కథలు, రామాయణ కథలు, అద్భుతమైనటువంటి హరిదాస సాహిత్యము గురించి ఉపదేశించేదట. వివిధ కథాంవితేనే అంటారు. అంటే అద్భుతమైనటువంటి జ్ఞానమును వారికందరికీ కూడా అందించేదట ఆ వెంకటనాథుడు గర్భంలో ఉండగా. దీని సంకేతము భవిష్యత్తులో జన్మించబోయేటటువంటి ఈ బాలుడు సామాన్యమైనటువంటి బాలుడు కాదు. ఈ బాలుడు జగద్గురువు అవుతాడు, ప్రపంచానికి జ్ఞాన నిర్దేశం చేస్తాడు, ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని అందిస్తాడు అనేటటువంటి దానికి సూచకంగా గర్భంలో ఉండగా గోపికాంబ అద్భుతమైనటువంటి సమ్మేళనాలను జరిపి జ్ఞాన సత్రాలను ఏర్పాటు చేసి స్వతహా తాను భాగవతాది కథలను వారికందరికీ కూడా ఉపదేశిస్తూ ఉండేదట. ఇది ఆమె గర్భమును ధరించినటువంటి సందర్భంలో జరిగినటువంటి గొప్ప ఘట్టం. For more videos like this, subscribe Big TV channel.